కంటి సంబంధ సమస్యలను ప్రాథమిక స్థాయిలో గుర్తించి చికిత్సను అందించడం ద్వారా అంధత్వ సమస్యలను నివారించవచ్చునని సహస్ర చారిటబుల్ సొసైటీ ప్రెసిడెంట్ సాయి వర్మ, సెక్రటరీ కృష్ణకిషోర్లు పేర్కొన్నారు. కాకినాడ సాలుపేటలో గల పైడ సత్యరాజు బాలికోన్నత పాఠశాలలో సహస్ర చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా ఐ క్యాంప్ జరిగింది. కార్యక్రమంలో శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి వైద్య సిబ్బంది గర్ల్స్ హై స్కూల్లోని సుమారు 1500 మందికి కంటి పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ ప్రెసిడెంట్ నాగ సాయి వర్మ, సెక్రటరీ కృష్ణకిషోర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ సుబ్బలక్ష్మి, సభ్యులు ప్రసాద్, ఎంవీఆర్ మోహన్ కుమార్, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. సహస్ర చారిటబుల్ సొసైటీ ప్రెసిడెంట్గా పోస్ట్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎన్నో బయట సమాజం చూసి ఏదో ఒకటి చెప్పి మేము చేసాము. తర్వాత యాక్చువల్లీ ఇవాళ ముఖ్యంగా ఈ ఐ క్యాంప్ అవడానికి కారణం ఏంటంటే, మేము చాలా మంది పిల్లల్లో ఐ సైట్నెస్ అనేది చూస్తున్నాం. దానివల్ల వాళ్ళు సరిగ్గా చదువుకోలేకపోతున్నారు. సో వాళ్ళు ఫస్ట్ వచ్చేవాళ్ళు స్లోగా బేరడం వల్ల మేము ఏం చేసామంటే, వాళ్ళు ఇక్కడ శ్రీకిరణ్ ఐ హాస్పిటల్ వాళ్ళ సహకారంతో వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళని ఇక్కడ రమ్మని మేము ఇక్కడ మా ఫౌండేషన్ ద్వారా ఇక్కడ ఐ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. అండ్ స్పెక్ట్స్ కూడా శ్రీకిరణ్ సహకారంతో అండ్ మా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో వాళ్ళకి ఎవరికైతే ఐ సైట్నెస్ వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళకి అందిస్తామండి. ఇక్కడ కూడా శ్రీకిరణ్ ఐ హాస్పిటల్ వారి సహకారం వాళ్ళ డాక్టర్స్, డాక్టర్స్తో ఐ క్యాంపు నిన్న ఇవాళ చేయడం జరుగుతుంది. ఇవాళ వచ్చిన వారికి మేము స్పెట్స్ కూడా ఇంకా డొనేషన్ చేస్తున్నాము. ఇది సొసైటీలో ఏమంటే కొంచెం ఏంటంటే, ఇది కూడా ఆల్మోస్ట్ నాగార్జున ఫిల్స్, కోరమండల్ ఫెర్టిలైజర్స్ వాళ్ళ ఎంప్లాయీస్ వచ్చిన శాలరీస్ మేము కొంత భాగం తీసి పెట్టడం జరిగింది. సో నేను ఫైనాన్స్ జిఎంటి, నాకు ఫైనాన్స్ సంబంధించిన వరకు చాలా నీట్గా, ఇంటిగ్రిటీగా, హానెస్టీగా మేము చేస్తాము. మొన్న ఇన్కమ్ ఎగ్జంప్షన్స్ కూడా వచ్చినవి. మా సొసైటీ చాలా పకడ్బందీగా, సిస్టమేటిక్గా, ప్రతిదానికి డాక్టర్గా ఈ రోజు ఉన్న ప్రపంచానికి కరెంట్గా మేము చేయాలి. మాకు సర్వీసే మోటివ్ కాబట్టి ఆ విధంగా కష్టపడి సమాజ సేవ వద్దాం అనుకుంటున్నాము. నాకు కూడా చిన్నప్పుడు ఏంటంటే 10th క్లాస్లో ఉన్నప్పుడు ఐ సైట్ తెలిసిందనండి. ప్రిన్సిపల్ గారు నిమ్మకూరు నరసింహం గారని, మన ఏపీఆర్జేసి నిమ్మకూరు, ఎన్ఎల్వీఆర్ జేఎస్ఆర్వి జూనియర్ కాలేజ్ అంటారు. అప్పుడు ప్రిన్సిపల్ గారు అంత డబ్బులతో నాకు స్పెట్స్ ఇప్పించారు. ఎల్కేజీ నుంచి క్లాస్ ఫస్ట్ వచ్చేవాడిని. ఇంటర్మీడియట్లో కొంచెము సెకండ్, థర్డ్ రావడం రోజు హెడ్ చేద్దనమాట. ఆ తర్వాత